వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన డైలీ వేర్ సారీస్ అనమాట. అండర్ 300 రూపీస్ లో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో మంచిగా మెత్తగా దూదిలా ఉండే చీరలు చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీషో యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తా. ఆ లింక్ యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీకు 30% ఆఫ్ అనేది వస్తుంది అండ్ 100% సేవ్ అవుతుంది. సో ఇంకేం కాలేజ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీ అందరికి ఒక బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే మామా ఎర్త్ నుంచి పర్చేస్ చేసిన లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ అనమాట. సో లెమన్ యూజెస్ ఏంటో మీకు బాగా తెలుసు కదా. సో ఫస్ట్ ప్యాకింగ్ ఎలా వచ్చిందో చూద్దాము. సో ఇదనమాట మామా ఎర్త్ షాంపూ అనమాట. యాంటీ డాండ్రఫ్ షాంపూ అండి, లెమన్ తో మేడ్ అయింది. ఇది చూసారా, ప్యాకింగ్ అయితే బాటిల్ ప్యాకింగ్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇది షాంపూ అండ్ ఇది కండిషనర్ అనమాట. సో ఎందుకు లెమనే అంటే యాక్చువల్ గా వింటర్ స్టార్ట్ అయింది కదా. వింటర్ లో డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీ అండి. ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అవుతుంది. అంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళ స్కాల్ప్ ని బట్టి కొంతమందికి బాగా హెవీ అవుతుంది, కొంతమంది కొంచెం నార్మల్ గా అవుతుంది. బట్ వింటర్ లో అయితే కంపేర్ టు అన్ని సీజన్స్ తో కంపేర్ చేసి వింటర్ లో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. చలికి మన హెయిర్ ఫ్రీజీ అయ్యి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది, డ్రై అయ్యి. అండ్ డాండ్రఫ్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుందండి వింటర్ లోని. సో అందుకని చెప్పి మనం ఇట్లాంటి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూజ్ చేయాలి. అందులో మామ అయితే నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు కదా. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండ్ జింజర్ కూడా ఉందండి. సో ఇది లెమన్ అండ్ జింజర్ తో మేడ్ అయింది. మీ అందరికీ తెలుసు లెమన్ అనేది మన హెయిర్ ని డాండ్రఫ్ నుండి మన హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ జింజర్ అనేది హెయిర్ ని స్మూతింగ్ చేసి సాఫ్ట్ గా ఉంచడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇరిటేషన్ నుంచి మనకి ఎలాంటి ఇరిటేషన్ లేకుండా హెయిర్ లోని ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది కదా మనకి డాండ్రఫ్ ఉంటే. సో అలాంటి ఇరిటేషన్ అవేం లేకుండా జింజర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎవరైనా డాండ్రఫ్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటే డెఫినెట్ గా మీరు ఈ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయండి. రెండు ఎందుకు చూపిస్తున్నానంటే మనం ఎప్పుడు యూజ్ చేసిన ఒక్కటే ప్రోడక్ట్ కాంబో యూజ్ చేయాలి. అంటే అదే ప్రోడక్ట్ షాంపూ అదే కండిషనర్ రెండు అప్లై చేయాలి. సో కండిషనర్ ఎందుకు అంటే కండిషనర్ కంపల్సరీ అండి. మన హెయిర్ యాక్చువల్ గా స్మూత్ గా ఇట్లా షైనీగా స్మూత్ గా ఉండాలంటే డెఫినెట్ గా మనం కండిషనర్ అనేది అప్లై చేయాలి. షాంపూ యూజ్ చేసేసిన తర్వాత మనము హెయిర్ పూర్తిగా వాష్ చేసుకున్న తర్వాత అండ్ వాటర్ కూడా వార్మ్ వాటర్ ఉండాలి. మరీ హీట్ ఉండకూడదు, మరీ నార్మల్ కూల్ అయితే అస్సలు వద్దు, హీట్ అయితే అస్సలు వద్దు. సో వార్మ్ వాటర్ యూజ్ చేయాలి. వింటర్ సమ్మర్ అని కాదు, ఎప్పుడైనా హెయిర్ కైనా నార్మల్ వాటర్ యూజ్ చేయాలన్నమాట. బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో ఇంకా హెయిర్ అనేది మనకి ఇట్లా స్మూత్ గా షైనీగా కనిపించాలంటే డెఫినెట్ గా కండిషనర్ షాంపూ అప్లై చేసుకున్నాక హెయిర్ వాష్ చేసేసుకున్నాక కండిషనర్ అప్లై చేయాలి. అండ్ కండిషనర్ అనేది స్కాల్ప్ కి టచ్ అవ్వకూడదు, హెయిర్ ఫాల్ అయిపోతుంది. సో స్కాల్ప్ కి టచ్ అవ్వకూడదు. జస్ట్ కండిషనర్ మనం ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి కండిషనర్ అప్లై చేసి హెయిర్ మొత్తం డిపెండ్స్ ఆన్ లెంత్. సో నా లెంత్ ఎవరైనా ఇట్లా చిన్నగా ఉండే వాళ్ళు ఉంటే కనుక 2 to 3 మినిట్స్ ఉంచుకోండి. ఇంకా లెంత్ ఉంటే ఒక 5 మినిట్స్ ఉంచి మళ్ళీ అదే వార్మ్ వాటర్ తో హెయిర్ వాష్ చేసేసుకోండి. సో మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి హెయిర్ కి షాంపూ కండిషనర్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. అది వచ్చేసి మనకి హెయిర్ ని ఫ్రీజీ లేకుండా ఇట్లా స్మూత్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట కండిషనర్స్. అండ్ షైన్ ఇస్తుంది, ఒక రకమైన షైన్ హెయిర్ కి ఒక రకమైన షైన్ ఇస్తుంది. చూసారా హెయిర్ ఎంత షైనీగా అనిపిస్తుందో ఉందంటే చూపిస్తాను. సో చూడండి, షాంపూ చూడండి మనకి ఇట్లా వైట్ కలర్ లో ఉంటుంది అనమాట షాంపూ. అండ్ చాలా లైట్ వెయిట్ ఫామ్ లో అనమాట. చాలా స్మూత్ గా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా మెయిన్ నేచురల్ ఇంగ్రీడియంట్ లెమన్ అండ్ జింజర్. అండ్ స్మెల్ కూడా మనకి రెండు మిక్స్. లెమన్ జింజర్ అయితే ఎట్లా ఉంటుందో స్మెల్ కూడా అలానే ఉంది. చాలా మైల్డ్ స్మెల్ వస్తుంది. ఎవరికి ఎటువంటి ఇచ్చింగ్ ఇరిటేషన్ అయితే డెఫినెట్ గా ఉంటుంది అనమాట. చూడండి కండిషనర్ కూడా మనకి ఇలానే ఉంటుంది. సో చూసారా చాలా స్మూత్. ఈ కండిషనర్ అనేది మనం ఇట్లా హ్యాండ్స్ తో తీసుకొని ఇక్కడ నుంచి ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ 2 to 3 మినిట్స్ నా హెయిర్ కి అయితే నేను ఒక 2 to 3 మినిట్స్ ఉంచుకుంటాను. ఇంకా లెంత్ ఉన్న హెయిర్ కి అయితే ఒక 5 మినిట్స్ ఉంచి హెయిర్ వాష్ చేసేసేయండి. మంచి షైన్ వస్తుంది అనమాట. అండ్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీలో ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మేడ్ సేఫ్ సర్టిఫికేట్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్. అండ్ మామా ఎర్త్ బ్రాండ్ వాళ్ళు
ఇప్పుడు కొత్తగా ఒక యాప్ అనేది లాంచ్ చేశారన్నమాట. యాప్ లో కనుక రిజిస్టర్ అయితే కనుక మనకి ఎప్పుడైతే మామెత్ లో ఆఫర్స్ ఉన్నాయి అనేది మొత్తం అంతా మనకి తెలుస్తుంది అనమాట. ఫస్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. అండ్ మామెత్ ప్రొడక్ట్స్ ఇప్పుడు మనకి ఆన్లైన్ లోనే కాదండి, ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీ నియర్ బై షాప్స్ ఎక్కడైనా ఉంటే మీరు షాప్స్ లో కూడా మామెత్ ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. నియర్ బై మెడికల్ షాప్ లో అట్లా ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు పర్చేస్ చేసిన ఎవ్రీ ప్రొడక్ట్ మీద మామెత్ అనేది ఒక మంచి ప్లాంట్ అనేది గ్రో చేస్తుంది. ఆ ప్లాంట్ ఎక్కడ గ్రో చేస్తుంది ఏంటి అనేది కూడా మీకు మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ వచ్చేస్తుంది. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇది కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్. మీకు ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుందో యాజ్ సేమ్ కలర్ అయితే ఉందన్నమాట. సో కలర్ వైజ్ అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ కింద అయితే కట్ వర్క్ ఎల్లో కలర్ చిన్న లేస్ అనేది ఇలా ఇచ్చారు. ఫ్లవర్స్ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా మెత్తగా ఉందండి. సీరియస్ గా దూదిలానే మెత్తగా ఉంది. వేసుకున్న కంఫర్టబుల్ గా ఉంటుంది. శారీ ఓపెన్ చేసి చూపిస్తా. శారీ మొత్తం మనకి ఇదే ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి అనమాట. చాలా బాగుంది. అంతకు ముందు ఒకసారి ఇలాంటి ప్యాటర్న్ లో ఎల్లో శారీ ఒకటి చేశాను. చాలా మంది పర్చేస్ చేసుకున్నారు. సో అదైతే 100% వర్త్ ఇట్ అండి. ఇది కూడా సేమ్ అందులో అయితే పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా చూడండి, పైన అయితే బోర్డర్ మనకి ఇట్లా 4 సైడ్స్ చిన్నగా కట్ వర్క్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ చూస్తే ప్యూర్ జార్జెట్ అండి. చాలా మెత్తగా ఉంది. ఇంత తక్కువ ప్రైస్ కంటే కంప్లీట్లీ వర్త్ ఇట్. మళ్ళీ ఫ్రీ డెలివరీ కదా మనకి మీషోలోని. సో చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ఇలాంటి చీరలు కట్టుకుంటే మనం ఇంకొంచెం స్లిమ్ గా అందంగా కనిపిస్తాము. చాలా బాగుంది. సో మిస్ చేసుకోకండి. ఎందుకంటే సో ఫ్రెండ్స్, ఇంక ఈ శారీ అయితే మనకి ఇలా అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పళ్ళుపాటు. సో పళ్ళుపాటుకి మనకి 4 సైడ్స్ వచ్చాయి. ప్యాటర్న్ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మెత్తగా ఉందన్నమాట. చెప్పాను కదా, ఇలాంటి శారీస్ కట్టుకుంటే మనం ఇంకొంచెం స్లిమ్ గా అందంగా కనిపిస్తాము. సో కొంచెం చప్పగా ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకొంచెం స్లిమ్ గా అందంగా కనిపిస్తారు. చాలా బాగుంటుంది. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ప్యాటర్న్ చాలా బాగుంది. సో మీరు ఇలా కాకపోయినా, డ్రెస్ లా కాకపోయినా మీరు ఇట్లా ఫ్రాక్ లా కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. మంచి స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా, డ్రెస్ లో అయితే ఇంకా బాగుంటది అనమాట. నచ్చితే అలా అయినా ట్రై చేయండి, లేకపోతే ఇలా. సో మనకి 300 కన్నా తక్కువ 270, 280 రూపీస్ కి ఇంత మంచి శారీ అంటే డైలీ వేర్ పర్పస్ కి చాలా వర్త్ ఇట్. మనమైనా వేసుకోవచ్చు, మమ్మీస్ కైనా చాలా బాగుంటుంది. సో చాలా ఎక్కువ పని చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇలాంటి చీరలు అయితే చాలా మెత్తగా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. సో చూడండి, ఇంక ఇలా వచ్చింది. కింద అయితే మనకి బోర్డర్ అనేది ఇక కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ మొత్తం అయితే మనకి ఇలా ఉంది, చూస్తున్నారు కదా. అంటే దీనికి బ్లౌజ్ పీస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు, పింక్ కలర్ ఇచ్చారు. సో పింక్ మీద సెల్ఫ్ డిజైన్ మీ అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా వచ్చింది అనమాట. సో మీరు ఈ పింకే కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఆల్రెడీ పింక్, ఇప్పటి వరకు అయితే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పింక్ కలర్ బ్లౌజెస్ ఉండే ఉంటాయి కదా, సో మీరు అలా అయినా వేసేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చినట్టు మీరు వేర్ చేయొచ్చు. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే నాకు బాగా నచ్చింది. సో మీరు హ్యాపీగా వేర్ చేయండి. చాలా బాగుంది అనమాట. సో వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. ఈ శారీ విషయానికి వస్తే మంచి మెటీరియల్. అంటే జార్జెట్ శారీస్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా, ఇది అసలు అంత ఎక్కువ ట్రాన్స్పరెన్స్ గా లేదు. చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో ట్రాన్స్పరెంట్ గా కూడా ఎక్కువ లేదు. సో ప్రతి ఒక్కరు కట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ చాలా చాలా మెత్తగా ఉంది. స్టెప్స్ పెట్టుకుంటే మనం ఎట్లా పెడితే అలా వింటుంది అనమాట. సో చాలా ఈజీగా కట్టేసుకోవచ్చు. చీర కట్టుకోవడం రాని వాళ్ళు కూడా సింపుల్ గా కట్టుకోవచ్చు. సో నచ్చితే ట్రై చేయండి. దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీషోలోనే పర్చేస్ చేస్తాను. 250, 280 ఆ కాస్ట్ కి వచ్చేసింది. 300 బిలోనే సారీ. నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడైతే ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ శారీ చూపించబోతున్నాను. కలర్ వచ్చేసి ఇదేనమాట. ఇది కూడా ఎంత మెత్తగా ఉందంటే చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఇంత తక్కువ ప్రైస్ కి ఇలా ఇంత మెత్తటి శారీస్ మనకి మీషోలో దొరుకుతాయి సీరియస్ గా అయితే. సో చాలా బాగుంది ఈ జార్జెట్ శారీ ఇది కూడా. సో దీనికి పళ్ళు పాటు చూపిస్తాను. సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. సో మన మమ్మీస్ కి అయితే చాలా బాగుంటుందండి. మెత్తగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. సో చూసారా, ఇలా వచ్చింది అనమాట. పళ్ళు పాటు వైజ్ గా అయితే మనకి ఇలా వచ్చింది. ఇంకా చీర అయితే మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ కి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అన్ని మనకి ఇలా బిగ్ ఫ్లవర్స్ తోనే స్టిచ్ చేయించుకుంటున్నారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదా, అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే చీరలా అయినా కట్టుకోవచ్చు. చీరలా కూడా చాలా బాగుంది అనమాట. సో శారీ లాగా అయితే ట్రై చేయండి. కలర్ అయితే చాలా బాగుంది. మీకు కెమెరాలో కనిపించే కన్నా బయట ఇంకొంచెం ఏమంటారు థిక్ గా ఉందన్నమాట. కలర్ చాలా బాగుంది. సో ఇంకా శారీ మొత్తం చూద్దాము. దీనికి ఎటువంటిది ఇలా వల్ల బోర్డర్ అయితే నార్మల్ గా ఇచ్చేసారు. ఇంకా చీర మొత్తం మనకి ఇలానే వచ్చింది, చూసారా. సో ఇలా ఉందన్నమాట. కలర్ అయితే చాలా బాగుంది. ఇంకా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. చీర అయితే చాలా పెద్దగా వచ్చిందండి. మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా ఒక రోజ్ ఫ్లవర్స్ లాగా, యాక్చువల్లీ ఉల్టా చూపించాను.
సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారనమాట. రోజ్ ఫ్లవర్స్ లాగా మీకు కనిపిస్తున్నాయి, చిన్న చిన్న బర్డ్స్ లాగా ఉన్నాయి కదా, సో అలా ఉందన్నమాట. రోజ్ బర్డ్ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఇలా వచ్చింది అనమాట. ఫ్రెండ్స్ అయితే కలర్ అయితే చాలా బాగుందన్నమాట. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఎంత కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అంటే అసలు మనం కట్టుకున్న ఫీలే ఉండదు, అంత లైట్ వెయిట్. ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉందన్నమాట. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇంతకన్నా తక్కువ ప్రైస్ కి మనకి ఇలాంటి మంచి కలర్ కాంబినేషన్ లో శారీస్ దొరకడం కష్టం. సో నచ్చితే ట్రై చేయండి. మీకైనా మీ మమ్మీస్ కైనా ఎవరికైనా బాగుంటాయి అనమాట. హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. డైలీ వేర్ కి శారీస్ చాలా బాగుంటాయండి, చాలా కంఫర్టబుల్ అండ్ రఫ్ అండ్ టఫ్ వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో నచ్చితే ట్రై చేయండి. కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను ఒకసారి కట్టుకొని చూపిస్తా, లుక్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకొక శారీ అయితే ఇదనమాట. సో అన్ని డార్క్ కలర్స్ కాకుండా లైట్ కూడా ట్రై చేద్దాం అనిపించింది. సో కలర్ చూసారా, మనకి మంచి పిస్తా గ్రీన్, ఇక్కడ ప్యారెట్ గ్రీన్, పిస్తా గ్రీన్ అనమాట. ఇది పిస్తా గ్రీన్. ఈ కలర్ చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్. సో చూసేద్దాం ఒకసారి. ఇది కూడా పళ్ళు పాటు అయితే ఇలా స్టార్ట్ అయింది అనమాట. చూసారా, పళ్ళు అంటూ సపరేట్ గా ఏం లేదు, మొత్తం చీర మొత్తం మనకి ఒకలాగే ఉంటుంది. సో ఇలా వచ్చింది, చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఇది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో వైట్ అయినా కూడా మరీ అంత ఎక్కువ ట్రాన్స్పరెంట్ గా అయితే లేదు, బట్ కంపేర్ చేస్తే ఫస్ట్ 2 కన్నా ఇది లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఫస్ట్ 2 అయితే అవసరం అనమాట, అసలు ట్రాన్స్పరెంట్ లేదు. సో ఇది వైట్ కదా, కలరే కాబట్టి మనకి అలానే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అనిపిస్తుంది. అది మరీ ఎక్కువ కాదండి, లైట్ గా లిటిల్ బిట్. సో ఇలా వచ్చింది. ఇంకా చీర మొత్తం చూసేద్దాం. శారీ మొత్తం అయితే మనకి ఇలానే వచ్చింది. సో ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అయితే ఇవ్వలేదండి, ఇలా అయితే వచ్చింది. ఇక్కడ ప్యాటర్న్ చూస్తే బ్లౌజ్ కి ఇలా ఇచ్చారనమాట. చూసారా, బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో ఇలా వచ్చింది బ్లౌజ్ పార్ట్. ఫ్రెండ్స్ నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఈ 3 కట్టుకొని చూపిస్తాను, మీకు లుక్ వైజ్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకా చెప్పాను కదా, చాలా స్లిమ్ గా అందంగా కనిపిస్తారు. ఇటువంటి శారీస్ చాలా నీట్ గా ఉంటాయి అనమాట. క్లాస్ లుక్, సింపుల్ గా వేసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా కూడా. ఒక టైం ఒక 5-10 మినిట్స్ లో మనం శారీ డ్రాపింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా. సో నచ్చితే ట్రై చేయండి. ఇవే కాదు, కలర్స్ అయితే ప్రతి శారీ ప్యాటర్న్ లో చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. నాకైతే ఈ శారీ కలర్ నచ్చింది. సో ఈ కలర్ అనేది నేను పిక్ చేస్తాం. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ నేను ఒకసారి కట్టుకొని చూపిస్తాను, లుక్ ఎలా ఉందనేది మీ అందరికీ అర్థమవుతుంది. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే, యూజ్ అయినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.